ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన బెల్లం అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటుంది. కోసం ముందుగా మనం ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుందాం. దాంట్లో చిన్న గిన్నెటి వరకు నెయ్యిని వేసుకుందాం. ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేగించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు, పిస్తా. సో వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో నేను ఇక్కడ మెత్తగా అన్నాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఆ అన్నాన్ని కూడా దీంట్లో వేసేసాను. వేసి దీంట్లో పాలు కూడా వేసేసి ఈ అన్నం ముద్దలు లేకుండా మంచిగా ఒకసారి గరిటెతోటి మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి. రైస్ అంతా స్మూత్గా అయిపోయింది, దగ్గరగా అయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే బెల్లంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫుల్గా కలిపేసుకొని స్లో ఫ్లేమ్లోనే ఒక 10 minutes పాటు ఈ బెల్లం అన్నంని కుక్ చేసుకొని దగ్గరగా అయ్యేదాకా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. వన్స్ ఇలా దగ్గరగా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని దాంట్లో నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే మనం చేసుకున్న ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా రెడీ అయిపోయినట్టే. ఫుల్ వీడియో మస్తుగా ఉంది, మన వంట ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసేయండి.